సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మి. చలికాలం స్టార్ట్ అయిందండి. దాంతోపాటు అందరికీ జలుబు, దగ్గు, అన్ని ప్రాబ్లమ్స్, ముఖ్యంగా చిన్నపిల్లలకి వీజింగ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా సఫర్ అవుతారు, ఆస్తమా ఇవన్నిటితో. సో అలాంటి వాళ్ళకి, అలాగే లేడీస్ కూడా ఇప్పుడు తెల్లవారుజామున లేచి పిల్లలకి రెడీ చేసి వాళ్ళు పరిగెట్టే ఇప్పుడంతా ఉద్యోగాల కోసం పరుగుపెట్టడమే అవుతుంది. సో తెల్లవారుజామునే ఎంత కేర్ తీసుకున్నా ఎవరొకళ్ళు కాదు, చాలా మంది. ఇప్పుడు నేను మార్నింగ్ కూడా వస్తుంటే అందరూ ఆల్మోస్ట్ మెట్రోలో కానీ లేకపోతే వస్తున్నప్పుడు కానీ నేను అబ్జర్వ్ చేసింది, అందరికీ జలుబు, దగ్గు, తుమ్ములు ఇబ్బంది పడుతూనే ఉన్నారండి. కానీ ఈ పరుగుల ప్రపంచంలో తప్పదు, ఎలా ఉన్నా ఒక టాబ్లెట్లు వేసేసుకోవడం, అప్పటికప్పుడు తగ్గుతుందా, అప్పటికప్పుడు మాత్రమే రిజల్ట్ చూసుకుంటున్నారు. సో అలా కాకుండా ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ జలుబు, ఇమ్యూనిటీ తక్కువ ఉండి అస్తమాటికి ఇటువంటి వాటితో సఫర్ అయ్యే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి ప్లస్ దీన్ని టోటల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎటువంటి రెమెడీస్ ఫాలో చేస్తే తగ్గుతుంది అంటారు? అంటే జీవన విధానంలో ఇప్పుడు అందరం కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నాం. అంటే విపరీతంగా ప్రాసెస్ చేయడం వల్ల దాని తత్వాన్ని కోల్పోయి దాంట్లోంచి మనం పొందాల్సినటువంటి ఔషధ గుణాలని పొందలేకపోతున్నాం, పోషక విలువల్ని కోల్పోతున్నాం. విపరీతమైనటువంటి ప్రాసెస్. ఇప్పుడు చలికాలం చల్లగా ఉంది అని చెప్పేసి అని ఈ ఫ్రైడ్ ఫుడ్స్, లేకపోతే ఫ్రైడ్ నూడిల్స్, స్పైసీ, ఈ విపరీతంగా తినేయడం వల్ల బాడీలో ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది కేవలం మన జీవన విధానంలో మనం ఇప్పుడు మీరు ఉరుకుల పరుగులు ఎందుకు పెడుతున్నారు? ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు? బ్రతకడం కోసం, డబ్బు కోసం. డబ్బు ఎందుకు? తినడం కోసం. అంతే కదా. పొట్ట నింపుకోవాలి, మళ్ళీ జీతం అయిన నెల అయిపోయింది, మళ్ళీ జీతం కోసం. ఈ పరుగులు ఈ జానెడు పొట్ట కోసం. ఈ జానెడు పొట్టని మనం దొరికింది కదా అని, జీతం ఎక్కువ వస్తుంది కదా అని, విపరీతంగా సంపాదిస్తున్నాం కదా అని, లేకపోతే తండ్రి సంపాదిస్తున్నాడు కదా అని, లేకపోతే తల్లి సంపాదిస్తుంది కదా అని పిల్లలకి విపరీతమైనటువంటి ప్రేమతో ఎక్కువ పెట్టేయడం వల్ల జానెడు పొట్ట కాస్త బానెడు పొట్ట చేస్తున్నాం. ఈ బానెడు పొట్టలోనూ వేసేటువంటి గుప్పెడు మెతుకులు సరిపోవట్లేదు. అందుకని 4-5 గుప్పెళ్ళు ఎక్కువ వేస్తాం. తద్వారా ఉండవలసిన వ్యాధి నిరోధక శక్తి, అంటే ఒక గదికి ఇంత పర్సెంటేజ్, ఒక 10% లైట్ అవసరం. అప్పుడు గదిని విశాలంగా చేసినప్పుడు 10% లైటు ఏమవుతుంది? సరిపోవట్లేదు. అలా తయారైన మన జీవితం. మనం బ్రతకటం కోసం తినాలి, కానీ ఇప్పుడు ఎలా అయింది? కేవలం తిండి కోసం. అందరూ పరుగులు పెట్టేది తిండి కోసం. మీరు ఊర్లో వెళ్ళి చూస్తే పల్లెటూర్లలో రైతులు, వ్యవసాయదారులు పొద్దుటే లేస్తారు, పంట భూములకు వెళ్తారు, ఏదో అప్పుడు నీరు పెట్టాలి చేసుకుంటారు. 9-9:30 ఆ సమయంలో శుభ్రంగా తెచ్చుకున్నటువంటి భోజనం చేసేస్తారు. కాసేపు ఆ చెట్టు కిందే విశ్రమించి మళ్ళీ పనులకు వెళ్ళిపోతారు. శుభ్రంగా 3-4 గంటల వరకు సూర్యాస్తమయం అవుతుంది, గోధూళి వేళ అవుతుంది, గోవులు ఇంటికి ప్రయాణం అయినాయి, అప్పుడు బయలుదేరు. ఆడు ఎన్నిసార్లు తిన్నాడమ్మా? ఆడు చేసే పని ఎంత? ఇప్పుడు మీరు ఇంటి దగ్గర పొద్దుటే శుభ్రంగా 7:30కు 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు, ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక కప్ కాఫీ అయిపోయింది. 11 గంటలకు ఎవరో ఫ్రెండ్ వస్తారు, మళ్ళీ 2 సమోసా, ఒక టీ గాని ఒక కాఫీ గాని, మళ్ళీ లంచ్. శుభ్రంగా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ చేస్తాం. మళ్ళీ 3 గంటలకి మళ్ళీ సంథింగ్ ఏదో. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల కోసం ఏదో చేయాలి, అప్పుడు ఏదో చేశారు. నైట్ హస్బెండ్ కూడా వచ్చారు, అందరం కూర్చొని మళ్ళీ డిన్నర్. ఎన్నిసార్లు తిన్నాం? ఒక 5-6 సార్లు పైనే అవుతుంది. అంటే మనం దీనికోసమా మనం వచ్చింది? కాదు కదా. దీనివల్లే మన జీవితాలు నాశనం అయిపోతుంది. దీంట్లో మార్పు రావాలి. ఇదంతా మీరు అడిగింది జలుబు, దగ్గు. జనరల్ గా జలుబు గాని, జలుబు చేస్తే టాబ్లెట్ వేస్తే 7 రోజుల్లో తగ్గుతుంది. జలుబు చేస్తే టాబ్లెట్ వేయకపోతే 3 రోజులు
1 వీక్ లో తగ్గుతుంది. ఏంటి తేడా? ఏది తేడా లేదు. దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం, మన మీద మనకి నమ్మకం లేకపోవడం. ఇప్పుడు ఎవరో పిలిచారు, నేను రాను, నువ్వు వెళ్ళు అని చెప్పగలిగితే చెప్పలేము. అది లేక మన జీవితాలు నాశనం అయింది. పిల్లలు అడిగారు, తినకూడదు పెట్టకూడదు అనేది ఉంటే పిల్లల జీవితాలు పాడవు కదా. ఈ క్రేవింగ్స్ అనేవి పెడుతూ 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 ఉంటే ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గట్లే. ఈ కోరికకి అద్దు ఆపు లేకుండా పెరిగిపోతుంది. దాన్ని మార్చుకోవాలంటే మనం మన జీవితాల్లో, అంటే ఇప్పుడు మీరు అడిగిన సమస్యకి ముక్కు కారుతుంది, లేకపోతే జలుబు దిబ్బడేసేసి, ఇలా మనం ఎలా తీసుకున్నా సరే ఇక్కడ కొబ్బరి ఈ నెలలో, అంటే మనకి ఆ భాద్రపద మాసం దగ్గర నుంచి ప్రకృతిలో మార్పు వస్తూ ఉంటుంది. ఆశ్వేజం, కార్తీకం తర్వాత ఇది ఇంకా విపరీతంగా వెళ్ళి పుష్యమాసం వస్తుల్లోకి ఒక స్థితికి వెళ్ళిపోతుంది. మాఘమాసంతో చలి పూర్తిగా తగ్గిపోయి మనం ఎండలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దీన్ని మనం ప్రధానంగా మార్చుకోవాల్సింది ఇక్కడ జీవన విధానంలో ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి పదార్థాలు, వెజిటేబుల్స్ ని ప్రాసెస్ తక్కువగా చేసుకుని, చాలా తక్కువ ప్రాసెస్ లో కూర వండేసుకోవాలి. హాఫ్ బాయిల్ తింటే అన్ని రకాల కూరగాయలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇందులో ప్రధానంగా మనకి ఇప్పుడు మీరు అడిగిన సమస్యకి బీరకాయ మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే బీర జాతి, బీరకాయ నీతి బీరకాయ కావచ్చు, బీర జాతి సొరకాయ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ జాతికి సంబంధించిన బీరకాయ, కాకరకాయ, ఇలా ఆ జాతి ఇంకా ఉన్నాయి, దోసకాయ, ఇవన్నీ కూడా ఆ జాతికి చెందినవి. అవి విరివిగా మనం రోజు మార్చి రోజు తీసుకుంటూ ఉండడం ఇమ్యూనిటీ, సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేకపోతే మనలో పట్టుదల ఇవన్నీ పెరగడానికి కొబ్బరి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కొబ్బరిని విరివిగా ఆహారంలో తీసుకుంటూ ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా దీంట్లోంచి మీరు ముక్కు కారడం ఇలా సమస్య, జలుబు చేయటం అనే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు గోరుచిక్కుళ్ళు, ఈ అంటే వేపుల్లో కొబ్బరి గోరుచిక్కుళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. గోరుచిక్కుళ్ళని హాఫ్ బాయిల్డ్ మనం ఆవిరి పట్టేసి ఉడకబెట్టి పారించేసి తాలింపేసి వేపిరేస్తాం, దానిపైన కొబ్బరి వేస్తాం. అది చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. పిల్లల్లో పేచీతనం బాగా ఎక్కువ, వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకంతో ఫెయిల్ అయిపోతామేమో, మార్కులు తక్కువ వచ్చినాయి, అమ్మా నాన్న తిడతారేమో అనే ఆత్మన్యూన్యత భావంతో సూసైడ్లు దాకా కూడా ఈ పదార్థం పెట్టడం ద్వారా రెగ్యులర్ గా పిల్లలకి గోరుచిక్కుళ్ళు కొబ్బరి పెట్టడం ద్వారా వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే మానసిక స్థితికి వెళ్తారు. ఎంత మంచి మెడిసిన్ అసలు అది చెప్పింది. కూరగాయలు మానసిక వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తాయి. మాంసాహారం వ్యక్తిని చెడగొడుతుంది, ప్రవర్తనని మార్చేస్తుంది, క్రూరంగా తయారు చేస్తుంది. సత్వ తమో రజో గుణాలు అంటాం కదా, సత్వగుణంగా ఉన్నటువంటి పదార్థం తమో గుణంతో ఆలోచింపచేసి ఎందుకు చచ్చిపోవాలి, అవును ఇప్పుడు ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ పాస్ అవుతాను, తక్కువ వచ్చినాయి, శ్రద్ధ పెట్టలేదు, చదవలేదు, సమాధానపరుచుకునే తత్వాన్ని కాయగూరలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఇక సృష్టిలో ఏ పదార్థం కూడా మీకు అంటే మానసిక రోగానికి మందు లేదు. కూరగాయల్లో మానసిక రోగానికి అద్భుతమైనటువంటి వికసన తత్వం ఉంది. పువ్వు వికసించి పిందిగా మారుతుంది, సూర్యుడు నుంచి ప్రతి భావాన్ని స్వీకరిస్తుంది. అది మనమన్నా దాక్కుంటాం, మొక్కలు సూర్యరశ్మి లేకపోతే బ్రతకవు. అందుకని ఆ సూర్యుడి నుంచి వెలువడే ప్రతి కిరణాన్ని, అంటే సూర్యకిరణాల్లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. మనము అంటే మన జీవితంలో అభివృద్ధి చెందాలంటే మనకి మిత్రాకిరణం కావాలి, సూర్యకిరణం కావాలి, పోషణ అనే కిరణం కావాలి. ఇవన్నీ ఏ సందర్భంలో ఏ సమయంలో మనం తీసుకుంటున్నాం? కానీ ఇవన్నీ మొక్క తీసుకుంటాం. అందుకని కాయగూరలు తినడం ద్వారా అవన్నీ మనం తీసుకున్నట్టే. అందుకని కాయగూరలు విరివిగా ఎందుకు తినాలి అనేది ఇది ఇంట్రోవర్టెడ్, అది అద్భుతమైనటువంటి మానసిక వికసిత్వాన్ని తీసుకుంది. కాయగూరలో ఆ గుణాలు ఉన్నాయి, వీటిని విపరీతంగా ప్రాసెస్ చేసేస్తే అవన్నీ పోతాయి. అందుకని తక్కువ ప్రాసెస్, హాఫ్ బాయిల్ చేసుకోవడం, వీలైతే కొన్ని పచ్చివి తినడానికి అవకాశం ఉంది. దొండకాయలు పచ్చివి తింటాం, బెండకాయలు పచ్చివి తినొచ్చు. ఈ నేను చెప్పే ప్రతి కూరగాయ కూడా పచ్చిది తినొచ్చు. తింటే ఫలితాలు 70-80% ఉంటాయి, కొంచెం ప్రాసెస్ చేస్తే 50% ఉంటాయి. అందుకని ఈ జలుబు దగ్గులు పోవాలంటే
మనం ఏం తింటున్నాము, దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి అనేది చూసుకుని తినాలి. నిజంగానే మీరు చెప్పింది కూరగాయలు దివ్య ఔషధం అనేది, అది అందరూ తెలుసుకుని ఫాలో అయితే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ లేదా అప్పుడు అది పెడుతున్నాం తప్ప క్యూర్ చేయట్లేదు. ఇది సమస్య తాలూకు మూలాన్ని కూడా తుడిచేస్తుంది కాయగూరలు. రైట్ గురుగారు, అది చాలా చక్కగా వివరించారండి. సురేష్